నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమర్ గాను శ్రీమతి వి శైలసుత అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వి శైలసుత అమ్మగారి కుమారుడు శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారి శ్రీమతి వి వినీలా గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా నెలవారీ దాతగా 24/11/2025 నాడు అనగాం చేయడం జరుగుతుంది। అలాగే శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారికి శ్రీమతి వి వినీలా గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారు మరియు శ్రీమతి వి వినీలా గారు। అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే మీకు అత్తయ్య గారి ఆశీస్సులు మామయ్య గారి ఆశీస్సులు అమ్మగారి ఆశీస్సులు నాన్నగారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున కూడా మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలా ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్లు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి। అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వి శైలసుత అమ్మగారికి శ్రీ సాయి అనురూప్ గారికి శ్రీమతి వి గంగా నీరజ గారికి చింజు అనిర్ విన్ను గారికి శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారికి శ్రీమతి వినీలా గారికి చింజు అవ్యాన్షి గారికి శ్రీ వై శ్రీధర్రావు గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి వి వినీలా గారికి శ్రీమతి గంగా నీరజ గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు శర్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే ఈరోజు శ్రీమతి వి శైలసుత అమ్మగారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। మొత్తం